పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్తే అండి, నేను మీ డాక్టర్ కే వంశీకృష్ణ, కన్సల్టెంట్ న్యూరోసర్జన్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చేతులు వణకడం. అంటే చేతులు కాళ్ళు ఎందుకు వణుకుతున్నాయి, దానికి రీజన్స్ ఏమున్నాయి. సో ఈ చేతులు వణకడానికి కారణాలు వచ్చేసి ఇట్ కుడ్ బి అన్ ఎసెన్షియల్ ట్రెమర్స్. కానీ ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటే యాంగ్జైటీ వల్ల వచ్చే ట్రెమర్స్, లేదంటే పార్కిన్సన్స్ డిసీజ్. అంటే బ్రెయిన్లో సబ్స్టాన్షియా నైగ్రా అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా ద్వారా కానీ ఏదైనా మనకు డీజనరేట్ అవుతూ ఉంటే సో దే విల్ డెవలప్ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్. సో ఆ పార్కిన్సన్స్ డిసీజ్లో మనకు ఏదైనా వస్తువు దగ్గరికి వెళ్తుంటే ఇమ్మీడియట్గా ట్రెమర్స్ వస్తాయి. సో ఈవెన్ రెస్టింగ్ ట్రెమర్స్ అంటే కూర్చున్నా కూడా చేతులు ఇలా ఇలా వణుకుతూ ఉంటాయి. ఆర్ ది మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి యాంగ్జైటీ. కొంతమంది యాంగ్జైటీ కానీ టెన్షన్ కానీ ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా చేతులు వణుకోవడం ఉంటుంది. హైపోగ్లైసిమియా అంటే షుగర్స్ తక్కువ ఉన్నా సరే మనకి ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఆహారం తక్కువైపోయి తినడానికి ఆ టైంకి ఫుడ్ లేదు అనుకోండి, షుగర్స్ బాగా తక్కువైపోయినా చేతులు వణుకోవడం ఉంటుంటుంది. ఇది కాకుండా హైపర్ థైరాయిడ్ డిసార్డర్లో కూడా ఉంటుంది. అంటే థైరాయిడ్ లెవెల్స్ బాగా ఎక్కువైపోయి హైపర్ థైరాయిడిజం అంటాం. ఆ కండిషన్లో కూడా చేతులు వణుకోవడం ఉంటాయి. ఇంకా ది మోస్ట్ కామన్ కండిషన్ స్ట్రెస్లో ఉన్న, యాంగ్జైటీ ఉన్న, స్లీప్ సరిగ్గా లేకపోయినా ఈ కండిషన్లో కూడా చేతులు వణుకోవడం అనేది సాధారణంగా చూస్తుంటాం. సో ఏ కండిషన్ ఉంది, ఇమాజిన్ ఇఫ్ ఇట్స్ అన్ హైపర్ థైరాయిడ్. సో మనం థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేయించుకొని హైపర్ థైరాయిడ్ మెడికేషన్స్ వాడుతుంటే దాంతో తగ్గుతుంటుంది. హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చేతులు వణుకోవడంతో పాటు చేతుల్లో కూడా బాగా స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంటుంది. యాంగ్జైటీ స్ట్రెస్ ఉంటే దానికి తగ్గట్టు సైకాట్రిస్ట్ని కలిసి దానికి తగ్గట్టు మెడిసిన్స్ వాడుకుంటే తగ్గిపోతుంది. ఆర్ నేను చెప్పినట్టు ఇడియోపతిక్ పార్కిన్సన్స్ కానీ పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న ఏ లెవెల్లో ఉంది, ఏ రేంజ్లో ఉంది అనేది క్లినికల్ ఎగ్జామినేషన్, ఎంఆర్ఐ స్కాన్స్ తీసుకొని దాన్ని బట్టి మెడికేషనా సర్జికలా ఏ కండిషనో చూసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్, సర్జరీ వాడుకుంటే డెఫినెట్గా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ అండి.